ప్రభుత్వాలు మారుతున్న గిరిజనుల కష్టాలు తీరడం లేదు. కూటమి పాలనలో బతుకులు మారతాయని ఆశించిన గిరిజనానికి నిరాశ మిగిలింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా గిరిజన గ్రామాల్లో పర్యటించి హామీలు ఇచ్చినా పరిస్థితిలో మార్పు లేదంటున్నారు. సరైన రోడ్లు కూడా లేని దారుణ పరిస్థితుల మధ్య డోలీలో ఆసుపత్రికి తరలించాల్సిన బతుకులు ఇంకెన్నాళ్లని నినదీస్తూ ఆందోళనకు దిగిన వైనం మీద 99 టీవీ స్పెషల్ ఫోకస్. ఎన్నికలొచ్చాయి, వెళ్లిపోయాయి. ప్రభుత్వాలు మారినా ఈ గిరిజనుల తలరాతలు మాత్రం మారడం లేదు. తరాల తరబడి ఊళ్ళు, రోడ్లు బాగుపడతాయని ఎదురుచూపులు చూడడం తప్ప ఒరిగిందేమీ లేదు. ఎన్నికల ముందు హామీలిచ్చి వెళ్లిపోవడం తప్ప గెలిచాక అతీగతి పట్టించుకునే వాళ్లే లేరు. మా ఊళ్లకు రోడ్లెయ్యండి మహాప్రభో అంటూ ఈ గిరిజనం కొండలు, గుట్టలు, ఏరులు కాలినడకన దాటుకుంటూ 7 గ్రామాల నుంచి మైదానానికి తరలివచ్చారు. ఆ ఊళ్ళో ఎవరికైనా రోగమొస్తే డోలీలు కట్టి రోగులను మోసుకుంటూ ఆసుపత్రికి తరలించాల్సిన దుస్థితి. చిన్నారులు బడికెళ్లాలన్నా సరైన రోడ్లుండవు. రాళ్లు, రప్పల మీదుగా నడిచి వెళ్లాల్సిందే. అందుకే తమ దుస్థితి పోవాలంటూ అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం శంకరం పంచాయతీ కొత్తవలస నుంచి కృష్ణంపాలెం దాకా ఉన్న 7 గిరిజన గ్రామాల ప్రజలు పోరుబాట పట్టారు. తమ ఊళ్లకు రోడ్లు వేయాలన్న డిమాండ్తో 16 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వచ్చి మాడుగుల ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. తాడివలస, గొప్పూరు, రాయిపాలెం, రాజంపేట, వెలగలపాడు, కొత్తవలస, మామిడిపాలెం గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కావాలంటూ మాడుగుల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట మోకాళ్ల మీద కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ బాబు, మా ఊళ్లకు రోడ్డు సౌకర్యం కల్పించండి అంటూ వేడుకున్నారు. గత వైసీపీ హయాంలో గిరిజన గ్రామాలకు రోడ్ల కోసం 9,20,00,000 మంజూరై 2.5 కోట్లతో పనులు మొదలైన ఎన్నికల కారణంగా ఆగిపోయాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి వెంకన్న చెప్పారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని శంకరం పంచాయతీలోని కొత్తవలస నుండి ఇటు కృష్ణంపాలెం వరకు ఏదైతే ఉందో 7 గ్రామాలకు సంబంధించినటువంటి ఏటవతలు ఉన్నాయో ఆ ఏటవతలు ఉన్నటువంటి 7 గిరిజన గ్రామాలకి ప్రభుత్వం రోడ్డు వేస్తామని చెప్పేసి 9,20,00,000తోనే గత ప్రభుత్వం మంజూరు చేసింది. దానికి 2.5 కోట్ల రూపాయలు ఇటు పనులు ప్రారంభించి పనులు చేశారు. చేసిన తర్వాత ఎన్నికలు వచ్చే రోడ్డు అటువంటిది నిలిచిపోవడం అటువంటిది జరిగింది. ఈ రోజు వరకు 10 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఆ రోడ్డుకి అతి లేదు, గతి లేదు, ఈరోజు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. గత సంవత్సరం కొత్త వలస బ్రిడ్జి నిర్మాణం చేయకపోవడం వల్ల గట్లోనే గిరిజనుడు ఒక ఆయన నన్ను బతికించండి మహాప్రభు, నాకు ప్రాణం పోయండి అని చెప్పేసి ఏటవతలు ఉండి ఏడుస్తూ ఉంటే 108 అవతలు ఉండి ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిస్సాయి స్థితిలో గిరిజనుడు చనిపోవడం అటువంటి జరిగింది. ఒక మహిళ తాడివలస దగ్గర నన్ను డెలివరీ తీసుకెళ్ళండి అని చెప్పేస్తే 108 వెళ్ళకపోతే అక్కడే గెడ్లోనే డెలివరీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి డోలు మాత్రం అటువంటి గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ తప్పట్లేదు. ప్రభుత్వం డోలు మాత్రం ఉండడానికి వీలు లేదని చెప్పేసి డోలు మాత్రం మేము అరికెడతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కానీ ఎక్కడా కూడా ఆచరణలో ఇది జరిగినటువంటి పరిస్థితి లేదు. అడవిలో ఉన్న జంతువుల పాటి విలువ కూడా మాకు లేదా అని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. రోడ్ల సమస్య మీద పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ స్పందించాలని గిరిజనులు కోరుతున్నారు. ఈరోజు అక్కడ 108 వెళ్ళట్లేదు, ఈరోజు 104 వెళ్ళట్లేదు, అక్కడ రేషన్ బియ్యం వెళ్ళటం లేదు. ఈరోజు స్కూల్కి ఉపాధ్యాయులు వెళ్ళాలంటే ఈరోజు గడ్డొస్తే పిల్లల చదువులు సక్రమంగా సాగట్లేదు. గిరిజనులకి 76 ఏళ్ళు వచ్చి స్వతంత్రం వచ్చింది. గిరిజనులకి ఈరోజు విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు లేవు. వాళ్ళు ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం పాలకులు ఊకతంపుడు ఉపన్యాసాలు చెప్పి మేము ఎక్కడ ఒక 10 గ్రామాలున్నా మేము రోడ్లు వేస్తాం, మంచినీళ్ళు ఇస్తాం, విద్య, వైద్య సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి ఎన్నికలప్పుడు ఓట్లు వేయించుకుంటున్నారు. అత్యంత దుర్మార్గమైనటువంటి చర్యలకి ఈరోజు పాలకవర్గాలు పాల్పడుతూ ఉన్నాయి. గిరిజనులకి అడవిలో ఉన్నటువంటి జంతువులకు కూడా ఈరోజు విలువ ఉంది. అటువంటి విలువ కూడా ఈరోజు గిరిజనులకు లేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అందుకనే గిరిజనుల ఆగ్రహంతో ఈరోజు గిరిజన గ్రామాలన్నీ కదిలొచ్చి ఓ పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి గ్రామాలన్నీ కలిసి వచ్చాయి. వాళ్ళు స్వచ్ఛందంగా కదిలేరు. ఏ రాజకీయాలు, ఏ పార్టీలు అన్నీ కూడా పక్కన పెట్టి అతీతంగా ఈరోజు కలిసి వచ్చారు. కాబట్టి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు మా రోడ్డు వేయండి, మా సమస్యను పరిష్కారం చేయండి అని చెప్పేసి ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు, అడుక్కుంటా ఉన్నారు. కాబట్టి గిరిజనులు స్పందించండి, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని, అధికారులని డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలో హడావిడిగా పర్యటన చేసి గిరిజనానికి రోడ్లు వేస్తామంటూ హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అడవి బిడ్డల సమస్యల మీద తక్షణం స్పందించాలని వాళ్లంతా డిమాండ్ చేస్తున్నారు.